జై శ్రీరామ్. సీత రావణాసురునితో ఇంకా ఇలా అంటుంది, నేను ఆ మహానుభావుణ్ణి ఆశ్రయించుకుని ఉన్నాను. ఆ రామప్రభువునికి తప్ప మరెవరికీ తగిన భార్యను కాదు అని చెప్పింది. ఓ రాక్షసుడా, అడవిలో పోతుటేనుగుని అడబాసిన పెంటి ఏనుగును మళ్ళీ పోతుటేనుగుతో చేర్చేట్లు దుఃఖపడుతున్న నన్ను నీవు రామప్రభువుతో చేర్చు అన్నది. ఓ రావణాసురుడా, నన్ను కోరుకుంటే నీకు హాయిగా ఉండదు, మొత్తం అంతా నాశనమైపోతావు. నువ్వు హాయిగా ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను. కాబట్టి నన్ను రాముడికి అప్పచెప్పేసేయి, చాలా హాయిగా ఉండవచ్చు అని చెబుతోంది. నీవు ఆ పురుషోత్తముడితో స్నేహం చేసుకో. రాముడు తక్కువవాడు కాదు, గుర్తుపెట్టుకో. రాముడి గురించి బాగా చెబుతుంది సీతాదేవి. ఏదో అనుకుంటున్నావేమో, కనబడేంత తేలికైన వాడు కాదు రాముడు, లోతైనవాడు. నీది బయట ప్రకటన, ఆయనదంతా గోప్యము. రాముడు బయటికేమీ కనిపించడు కదా, సమయం వస్తే కనిపిస్తాడు. వీడెంతసేపు బయటే కనిపిస్తుంటాడు. అందుచేత ప్రకటించేవాడికి లోపల బలం ఉండదు. లోపలదే బలము, బయట బలం కాదు. ఫర్గెట్ అండ్ ఫర్గివ్ అంటే ఒక పెద్ద ఆయన సత్పురుషుడు అన్నారు. ఫర్గెట్ ఉండదు, ఫర్గివ్ వాడి సంస్కారాన్ని బట్టి ఉంటుంది. మర్చిపోరు ఎవరు ఏదీను. కాకపోతే క్షమించగలిగే సంస్కారం ఉంటే ఉంటుంది, లేకపోతే మళ్ళీ అవకాశం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అందుచేత నీవు రాముడితో స్నేహం చేసుకో. రాముడు నీవనుకున్నంత భీరువు కాదు, బలహీనుడు కాదు. కందమూలాదులు తింటున్నాడు కదా, కండబలం లేదు అని అనుకోకు. కండబలము గొప్ప బలమా? ఏనుగుకి చాలా బలము. దానిమీద కూర్చున్నవాడెలా ఉంటాడు? మామటివాడు అంకుశం పెట్టి పొడిస్తే ఎటు కావాలంటే అటు వెళుతుంది, దండం పెట్టమంటే పెడుతుంది. అంత ఏనుగు లొంగిపోయింది. ఏమిటి బలము? బలము లోపల ఉన్నది. భౌతిక బలము కన్నా మానసిక బలము గొప్పది. భౌతికం కన్నా కామము నడిపిస్తుంది భౌతికాన్ని. కామం కన్నా మానసికం, మానసికము కన్నా బుద్ధి కన్నా విజ్ఞానము కన్నా ఆత్మబలం గొప్పది. మరి ఆత్మబలం ఉన్నవాడి ముందు నువ్వెంత అని అంటుంది. ఆత్మబలము కామబలము కన్నా 6 రెట్లు గొప్పది. కామి 2వ లోకంలో ఉంటే ఆత్మ తెలిసినవాడు 7వ లోకంలో ఉంటాడు. వాడి ముందు వీడు ఎందుకు కాడు. అందుకని బలము లోపల ఎంతుందో చూసుకుంటే మంచిది. లోపల చాలా కుళ్ళుందంటే వాడితో చేరతావా నీవు? బయట చాలా ఉండి లోపలంతా లేదనుకోండి, మనకి సంబంధం లేదు. బయట ఏమీ లేదు, లోపల చాలా ఉంది. వాడితో కోరి మనము సహవాసం చేయాలి, మిత్రత్వం ఏర్పరచుకోవాలి. గరుత్మంతుడితో మొదట పోట్లాడిన ఇంద్రుడు గరుత్మంతుడి బలం తెలిసిన తర్వాత అమృత భాండం తీసుకుని వస్తుంటే, నువ్వు నాతో స్నేహం చేస్తావా? నేను నీతో స్నేహం చేద్దామని అనుకుంటున్నాను అని అంటాడు. అది తెలివి. వాడిని ఓడించిన వాడు ఎవడన్నా ఉన్నాడనుకోండి, వాడు బలవంతుడైతే వాడితో మనము వైరం పెట్టుకోవడం కన్నా మిత్రత్వం పెంచుకుంటే వాడి బలం మన బలమేగా. మనకు ఆపద వచ్చినప్పుడు వాడు కాపాడతాడు కదా. అందుచేత గరుత్మంతుడి బలము ఏమిటి? స్పందనాత్మక చైతన్యము. ఇంద్రుడి బలము మనస్సు కన్నా గొప్పది అది. అందుచేత ఏది బలమో అది రాముడి దగ్గర ఉంది. ఏది బలం అని నువ్వు అనుకుంటున్నావో ఆ బలము నీ దగ్గర ఉంది. ధర్మందే బలము, లోబలమే బలము. లోబలము ఉన్న రాముడితో పై బలము ఉన్న నువ్వు పెట్టుకుంటే నువ్వు చాలా దారుణంగా దెబ్బతింటావు. అందుకని రాముడితో నీకు స్నేహం ఉందనుకో, ఇంకా బాగుంటుంది. స్నేహం చేసుకో అని చెబుతోంది. ఆ మహానుభావుడు స్నేహానికి తగినవాడు, ధర్మజ్ఞుడని, శరణాగత వత్సలుడని ప్రసిద్ధికెక్కినాడు. ధర్మజ్ఞుడు ధర్మముతో సంబంధం లేకుండా శరణు అడిగితే ఇచ్చేస్తాడు. అది రాముడి గొప్పదనము. అదెక్కడా లేదు, ఇంకెవరూ అట్లా చేయరు. గుర్తుపెట్టుకోండి, రామ అనే శబ్దము అంతకుముందు నీవు వెధవ పనులు చేశావా అని అడగదు, నీకు రక్షగా ఉంటుంది. నిన్ను బాగు చేసుకుంటాడు. జై శ్రీరామ్.